సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో రాత్రి బస చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని అన్నారు. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురు విద్యార్థులకు తమ విద్యాభ్యాసం, తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నది వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. కలెక్టర్ క్రాంతివల్లూరు తన ఇంటర్ చదివే సమయం నుండే ఐఐటీలో సీటు సాధన కోసం శ్రమించారని తెలిపారు. మ్యాథ్స్, కెమిస్ట్రీలో అత్యధిక శాతం మార్కులు రావడంతో, జేఈఈ ఎంట్రన్స్ లో 938వ ర్యాంకు రావడంతో ఢిల్లీ ఐఐటీలో సీటు వచ్చినట్లు, అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సూచన మేరకు ఐఏఎస్ కు ప్రిపేర్ కావడం, ఐఏఎస్ లో ర్యాంకు వస్తే ఎంతో మంది ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందన్న ఉద్దేశంతో ఐఏఎస్ సాధన కోసం శ్రమించినట్లు కలెక్టర్ తెలిపారు. సివిల్స్ పరీక్షలో ర్యాంకు సాధించడం కోసం తాను శ్రమించిన విధానం విద్యార్థులకు తెలిపారు. విద్యార్థి దశలో కష్టపడి చదువుతూ అనుకున్న ఉన్నత లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని వారు విద్యార్థులకు వివరించారు. చదువు బాలికలకు, మహిళలకు చాలా అవసరమని అన్నారు. కష్టాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఈ కళాశాలలో రైజిలింగ్ అకాడమీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచి శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వారిరువురు గురుకుల పాఠశాలలో కిచెన్, షెడ్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ విద్యార్థుల ఎదుగుదల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సలహాలు పాటించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. భవిష్యత్తులో విద్యార్థులు ఏ కోర్సులు చదివితే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయో విద్యార్థులు ఇప్పటి నుండి అవగాహన కల్పించుకోవాలని అన్నారు. వివిధ కోర్సులు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఉపాధ్యాయ బృందానికి కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లు విద్యార్థులతో కలిసి నిద్రించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అధ్యాపక బృందం, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. త్వరలో వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఇస్నాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి, హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి, భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, సరఫరా చేసే భోజనం, డార్మిటరీస్, వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఏదైనా పర్టికులర్ ఈ గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెజ్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెజ్లింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలామందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది. ఇంకా కూడా కృషి చేసి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది.